మాజీ మంత్రి సీనియర్ జర్నలిస్ట్ తిప్పారాజు రమేష్ బాబు తన ఆప్త మిత్రుడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 2016లో ముద్రగడ ఆమరణ దీక్ష చేసినప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసుల కట్టుదిట్టమైన భద్రతను దాటి అటవీ శాఖ కొనుగోలుదారుడిగా మరియు ఎండదెబ్బ తగిలిన వ్యక్తిగా నటించి ఆయన్ని కలిసిన సాహసాన్ని గుర్తు చేసుకున్నారు. చివరగా 2022లో తుని రైలు దహనం కేసులో ఆయన నిర్దోషిగా విడుదలైనప్పుడు విజయవాడలో కలిశానని రమేష్ బాబు పేర్కొన్నారు. మాజీ మంత్రి కాపు దిగ్గజం ముద్రగడ పద్మనాభం ఆకస్మిక మృతి పట్ల సీనియర్ జర్నలిస్ట్ మరియు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్ జాతీయ అధ్యక్షులు కూడా అయిన తిప్పరాజు రమేష్ బాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ముద్రగడ మృతి నేపథ్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ తనకు ముద్రగడతో దశాబ్దాల అనుబంధం ఉందని కూడా గత జ్ఞాపకాలను అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. నీతికి నిజాయితీకి నిబద్ధతకు నీతిమంతమైన రాజకీయాలకు ముద్రగడ పద్మనాభం పెట్టింది పేరు అని కూడా ఆయన అభివర్ణించడం జరిగింది. అనేక సందర్భాల్లో పదవులను తృణప్రాయంగా ఎంచి కూడా ఆయన తన కాపు సమాజం కోసం కావచ్చు, నమ్ముకున్న సిద్ధాంతాల కోసం కావచ్చు, పదవులను తృణప్రాయంగా ఎంచిన దీశాలి ధీరోదత్తుడు ముద్రగడ పద్మనాభం అని ఆయన తెలియజేశారు. ఉద్యమ క్రమంలో కావచ్చు అనేక సందర్భాల్లో తనకు ముద్రగడ పద్మనాభం గారితో కలిసి నడిచిన సందర్భాలు అయితే అనేకం ఉన్నాయని కూడా ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రత్యేకించి కాపు ఉద్యమం మహోద్ధృతంగా జరుగుతున్న నేపథ్యంలో కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను అప్పటి ప్రభుత్వం దిగ్బంధం చేసిందని, ఆ సమయంలో పెద్ద ఎత్తున లక్షలాది సంఖ్యలో ప్రజలు వచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో కిర్లంపూడి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దిగ్బంధం చేయడమే కాకుండా అక్కడ ఎవరికి అనుమతి ఇవ్వకుండా కూడా ఒక నిర్బంధాన్ని అప్పుడు ప్రభుత్వం విధించిందని కూడా తిప్పరాజు రమేష్ బాబు అయితే తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ ముద్రగడ పద్మనాభంను చూడాలనే ఒక బలమైన కాంక్షతో తాను హైదరాబాద్ నుంచి మరో ఇద్దరు మిత్రులతో ఫోటోగ్రాఫర్ అనిల్ మరొక రాంబాబుతో కలిసి రాజమండ్రి చేరుకున్నామని, అతి కష్టంగా అంతటి నిర్బంధంలో కూడా తాను ముద్రగడ పద్మనాభం గారిని కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో ముద్రగడ వియ్యంకుడు కానీ లేదా ముద్రగడ కుమారుడు గిరిబాబు తప్ప ఎవరికి ప్రవేశం లేదని కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను అప్పట్లో మోహరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తిప్పరాజు రమేష్ బాబు అయితే గుర్తు చేసుకోవడం జరిగింది. ఎట్టకేలకు వివిధ పద్ధతుల్లో తాను మాత్రం తన లౌక్యాన్ని ప్రదర్శించి మాత్రం ముద్రగడ పద్మనాభంలో ఆసుపత్రిలో కలవడం జరిగిందని, తన యోగక్షేమాల గురించి తెలుసుకొని ఇక్కడి నుంచి ఉంటే అది క్షేమకరం కాదని కూడా ముద్రగడ నాతో చెప్పారని కూడా ఈ సందర్భంగా రమేష్ బాబు చెప్పారు. పోలీసులు నీపై కూడా కేసులు పెట్టే అవకాశం ఉందంటూ ముద్రగడ పద్మనాభం హెచ్చరించారని కూడా ఈ సందర్భం గుర్తు చేశారు. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగ అనంతరం కాపుల కోసం ఒక నిజాయితీతో ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర ముద్రగడ పద్మనాభంకు ఉందని, అలాంటి నేతను ఈ సందర్భంగా కోల్పోవడం ఎంతగానో బాధాకరంగా ఉందని కూడా చెప్పారు. ఈ సందర్భంగా ఏ నీతి కోసమైతే నీతి ఒక ఫలవంతమైన అర్థవంతమైన ఒక సమాజం కోసమైతే ముద్రగడ పద్మనాభం ప్రత్యపించారో వారి ఆశయాల సాధన కోసం పాటుపడడమే ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యమని కూడా తిప్పరాజు రమేష్ బాబు తెలియజేశారు. ఒకవైపు రాజకీయ పరంగానే కాకుండా మరోవైపు ప్రజలతో నిత్యం మమేకమైన ముద్రగడ పద్మనాభం అటు పాత్రికేయ మిత్రులతో కూడా ఎంతో చనువుగా ఉండేవారని చెప్పారు. ప్రత్యేకించి తన 25వ ప్రాయంలోనే భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యే ఎన్నికైన ముద్రగడ పద్మనాభం రాజకీయ కుటుంబానికి చెందినవారని, వారి తండ్రి కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశానని రమేష్ బాబు గుర్తు చేసుకున్నారు. ఒకసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినప్పటికీ కూడా అతను
జన్మరీత్యా కూడా శ్రీమంతుడు అయినప్పటికీ కూడా ఆయన నిరాడంబరమైన జీవితాన్ని గడపడానికి చివరి శ్వాస వరకు కూడా ఇష్టపడ్డారని, ఆ క్రమంలోనే కాపు సమాజం ఎదుర్కొంటున్న అణచివేతను గురించి, అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఏదైనా సాధించాలి, తన జాతికి ఏదైనా చేయాలనే ఒక ప్రబలమైన కాంక్షతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని కూడా ఈ సందర్భంగా తిప్పరాజు రమేష్ బాబు వ్యాఖ్యానిస్తూ ఆ దివంగత నేతకు ముద్రగడ పద్మనాభంకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నారని చెప్తూనే వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు తిప్పరాజు రమేష్ బాబు తెలియజేశారు.